శ్రీ మహాగణపతయే నమ. శివాయ గురవే నమ. శ్రీమాత్రే నమ. నిన్న అమ్మవారు తన యొక్క చేతి గోళ్ల నుండి దశ నారాయణ మూర్తులు, దశ అవతారాలు ఉద్భవించడం చెప్పుకున్నాం. వాళ్ళు వచ్చి ఆ భండాసురుడు వేసినటువంటి వివిధ అస్త్రాలని ఆ రాక్షసుల్ని సంహరించారని చెప్పుకున్నాం. తరువాత భండాసురుడు మహామోహాస్త్రం అని వేశాడనమాట. ఆ మహామోహాస్త్రానికి బదులుగా అమ్మవారు వేసిన అస్త్రం శాంభవాస్త్రం. అంటే తెలుస్తూనే ఉంది, మోహాన్ని ఒక అస్త్రంగా ప్రయోగిస్తే దానికి సమాధానం ఏంటంటే శాంభవాస్త్రం. శాంభవాస్త్రం అంటే శంభు జ్ఞానమే శాంభవాస్త్రం అనమాట. ఆ అస్త్రాన్ని అంటే శంభు జ్ఞానం, శివజ్ఞానం కలిగితే మోహం పోతుందని చెప్పడం. తరువాత ఇంకిప్పుడు నిజానికి ఇది భండాసురుడు వేసినటువంటి చివరి అస్త్రం. భండాసురుడి దగ్గర ఇంకా ఏ అస్త్రాలు లేవు, కాకపోతే గొప్ప సైన్యం ఉంది. అదివరకు మనం చెప్పుకున్నటువంటి 2000 పైచిలుకు అక్షౌహిణి సేనలు ఉన్నాయి. అంతేకాకుండా 45 మంది సుశిక్షితులైనటువంటి మహాయోధులు ఉన్నారన్నమాట. అమ్మవారు వీళ్ళందరినీ ఒక్కసారి చూశారు. ఇప్పుడు వీళ్ళందరినీ సంహరించాలి. ఇప్పుడు ఇంత లెక్క కందని అక్షౌహిణి సేనలను సంహరించడానికి అమ్మవారు ప్రయోగిస్తున్నటువంటి అస్త్రం ఏంటంటే నారాయణాస్త్రం. అమ్మవారు ఆ నారాయణాస్త్రం ప్రయోగించేసరికి అంత అక్షౌహిణీ సేనలని కూడా ఒక్క క్షణంలో భస్మం అయిపోయాయి అన్నమాట. ఈ విధంగా అమ్మవారు మొత్తం ఆ అక్షౌహిణీ సేనలను కూడా సంహరించేశారు. బాలా అమ్మవారు కూడా ఆ రాక్షసుల యొక్క అక్షౌహిణీ సేనలను నారాయణాస్త్రంతోనే సంహరించారు. ఆ విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళిద్దరికీ సామ్యం. అలాగే ఇంకొక 45 మంది మహాయోధులు ఉన్నారు. అథ పాశుపతాస్త్రేణ దీప్త కాలానలత్విష చమూనాథాన్ మహారాజ్ఞీ వ్యమర్దయత్. ఇప్పుడు నారాయణాస్త్రంతో అక్షౌహిణి సేనల్ని సంహరించిన తర్వాత అమ్మవారు గొప్ప పాశుపతాస్త్రం తీస్తున్నారు. ఆ పాశుపతాస్త్రం ప్రయోగించగానే ఆ 45 మంది సేనలు కూడా సంహరించబడ్డారన్నమాట. మొత్తం అక్షౌహిణి సేనలు 45 మంది మొత్తం అక్కడ తుడిచిపెట్టుకుపోయారు. ఇంకిప్పుడు మిగిలింది ఒక్కడు. ఎవరంటే భండాసురుడు మిగిలాడు. ఇప్పుడు అమ్మవారు తీస్తున్నటువంటి అస్త్రం భండాసురుని మీద ప్రయోగించడానికి, సంహరించడానికి ఏంటంటే మహాకామేశ్వరాస్త్రం. అంటే శివకామేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆవిడ భర్త, ఆయన పరబ్రహ్మ అని చెప్పుకున్నాం శివుడు. ఆయన మంత్రం లేదా ఆయన యొక్క విజ్ఞానం, ఆయన యొక్క జ్ఞానమే అస్త్రంగా ప్రయోగించేసరికి అమ్మవారు ఒకే కాలంలో ఇటు భండాసురుణ్ణి అలాగే అటు శూన్యక పట్టణంతో కలిపి భండాసురుణ్ణి ఆవిడ ఒకే ఒక కామేశ్వరాస్త్రంతో సంహరించేశారు. దాంతో మొత్తం అసుర సంహారం నిశ్శేషంగా, అంటే కొద్దిగా కూడా మిగలకుండా పూర్తయిపోయినట్లే. ఈ చివర వచ్చినటువంటి 3 అస్త్రాలు కూడా గొప్ప గొప్ప జ్ఞానాలకు సంబంధించినటువంటివి అన్నమాట. అంటే శాంభవాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం, కామేశ్వరాస్త్రం. ఇవన్నీ కూడా ఈ భండాసురుడు అంటే ఈ మూల అవిద్య, దాన్ని పోగొట్టేటువంటి పరబ్రహ్మ జ్ఞానమే కామేశ్వరాస్త్రం. ఈ విధంగా అంటే ఇప్పుడు శూన్యక పట్టణంతో సహా సంహరించడంలో ఉద్దేశం ఏంటంటే రేపు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళకు పుట్టే పిల్లలే మళ్ళీ రాక్షసులు అవుతారు. అంటే అజ్ఞానం లవలేశంగా కూడా మిగల్చకుండా, లేదా కర్మశేషాన్ని లవలేశంగా కూడా మిగల్చకుండా సంపూర్తిగా నశింపచేయడమే ఇక్కడ దాని యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ విధంగా నిశ్శేషంగా అసుర సంహారం అయిపోగానే అవాకిరన్ పుష్పవృష్టి దేవా హర్ష సమన్వితా, దేవతలు సంతోషించిన వాళ్ళై పుష్పవృష్టిని కురిపించారన్నమాట. దేవదుందుభయో నేదు వపురు వాసంత వాయవ దిశ ప్రసన్నతామాపు నభశ్చ విమలం తథా. ఒక్కసారిగా దేవదుందుభులు మోగాయన్నమాట. అలాగే వాయువులు చక్కగా ప్రసన్నంగా వీచడం మొదలుపెట్టాయి. దిక్కులు ప్రసన్నమయ్యాయి. ఆకాశం విమలంగా ఉంది. అంటే ఈ విధమైనటువంటి మంగళ సూచనలు కనబడ్డాయి. మంగళారార్తికం చక్రు దేవగంధర్వ యోషిత నందృతుశ్చ అప్సరశ్రేష్టా ఊర్వశీ మేనకాదయ. ఈ దేవతా స్త్రీలందరూ కూడా అమ్మవారికి మంగళహారతులు ఇచ్చారు. అలాగే అప్సరశ్రేష్ఠులైనటువంటి, అంటే అప్సరల్లో శ్రేష్ఠులు గొప్పవారైనటువంటి ఊర్వశీ మేనకాదులు ఆనందంతో నృత్యం చేయడం మొదలుపెట్టారు. సప్తర్షయో వశిష్ఠాద్యా ఋగ్యజుస్సామరూపిభిః అథర్వరూపైర్మంత్రైశ్చ వర్ధయంతో జయశ్రియం.
వశిష్ఠాది సప్త మహర్షులు 4 వేద మంత్రాలతో అమ్మవారికి జయము శ్రియము కలుగుగాక అని చెప్పేసి కీర్తిస్తూ ఉన్నారు. అథ సంపత్కరి దేవి చచాల అగ్రే స్వసేనయ పాసాయుధ సముత్పన్న హయారూఢ స్వసేనయ. ఇప్పుడు అమ్మవారు తిరిగి తన యొక్క నగరానికి వెళ్తూ ఉన్నారు. ముందుగా సంపత్కరీ దేవి, అలాగే వెనకాల అశ్వారూఢాదేవి వీళ్ళున్నారు. వీళ్ళంతా కూడా విజయ పతాకాలు ఎగరేస్తూ అమ్మవారికి జయ జయధ్వానాలు పలుకుతున్నారన్నమాట. పార్శ్వద్వయం సమాశ్రిత్య మహారాజ్ఞా ప్రచేలతు మంత్రిని దండనాథేతే ఆరుహ్య రథపుంగవౌ. అలాగే ఇటుపక్క అటుపక్క గేయచక్రంపై మంత్రిణీదేవి శ్యామలాదేవి, గిరిచక్రంపై దండనాథాదేవి వారాహిదేవి కూడా వస్తూ ఉన్నారు. ఇత్థం విదాయ సురకార్యం అనింద్యరూప శ్రీచక్రరాజరథమండల మండన శ్రీ కామేశ్వరీ త్రిజగతాం జననీ బభాసే విద్యోతమాన విభవ విజయాశ్రియాఢ్య అని చెప్పి ఈ లలిత పరాక్రమం అంటే లలిత అమ్మవారి యొక్క చరిత్రకి ఫలితం కూడా చెప్తున్నారు. ఇమం పవిత్రం లలితా పరాక్రమం సమస్త పాపఘ్నమశేష సిద్ధిదం పఠంతి పుణ్యేషు దినేషు ఏనరా భజంతి తే భాగ్య సమృద్ధిముత్తమాం అని. ఈ పవిత్రమైనటువంటి లలితా అమ్మవారి యొక్క పరాక్రమ గాథని ఎవరైతే పుణ్యదినాల్లో పఠిస్తారో వాళ్ళకి సమస్త పాపాలు పోవడమే కాకుండా అనేక సిద్ధులు కలిగి భాగ్య సమృద్ధులతో సంతోషిస్తారు అని చెప్పేసి ఫలితం కూడా చెప్పారు. లలితా పరమేశాన్యా కటాక్ష అమృతధారయ జహుర్యుద్ధ పరిశ్రాంతిం శక్తయ ప్రీతమానసా. తరువాత లలితా అమ్మవారు ఒక్కసారి శక్తిసేనల్ని ఆవిడ యొక్క అమృతమయమైనటువంటి కటాక్ష ధారల చేత చూడగానే శక్తిసేనలన్నింటికీ కూడా ఆ యుద్ధ పరిశ్రమ అంతా కూడా ఒక్కసారిగా పోయిందనమాట. ఇక ఇక్కడతో ఈ కథాభాగాన్ని ఇక్కడ ఆపి ఇప్పుడు ఒకసారి నామాలు చూస్తే భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి తరువాత నామం. ఇప్పుడు ఈ నామానికి అర్థం చూద్దాం. భండేన అంటే అసురేంద్రేణ దైత్యరాజేన నిర్ముక్తానాం శస్త్రాణం ప్రత్యస్త్రాణం చ ప్రతికూలాన్యస్త్రాన్ని వర్షతి. అంటే ఇప్పుడు ఈ నామానికి అర్థం ఏంటంటే భండాసురేంద్రుడు చేత నిర్ముక్త ప్రయోగించబడినటువంటి అస్త్రాలకి శస్త్రాలకి ప్రత్యస్త్రములతో సమాధానం చెప్పిన తల్లి, వాటిని ఒక వర్షంగా కురిపించిన తల్లి అని అర్థం అనమాట. దీనికి సంబంధించిన కథాభాగం అంతా కూడా మనం అదివరకే చెప్పుకున్నాం. తరువాత నామం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. తర్వాత శ్లోకపాదంలో పూర్తి నామం కరాంగుళ్య దక్ష వామకరద్వయస్య అంగుళ్య. అంటే కరాంగుళి నఖోత్పన్న, కర అంగుళి, కరం అంటే చెయ్యి, అంగుళి అంటే వేలు. అక్కడ నఖోత్పన్న ఆ గోళ్ల నుండి కలిగినటువంటి నారాయణ దశాకృతి, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి 10 అవతారాలు కలిగిన తల్లి అని. అంటే తన యొక్క చేతి గోళ్ల నుండి విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల్ని సృష్టించిన తల్లి అని ఇక్కడ ఈ విషయం చెప్తూ భాస్కరాల వారు మనం చెప్పుకున్న కథాభాగాన్ని క్లుప్తంగా చెప్తారనమాట. నారాయణస్య దశ ఆకృతయ మత్స్యాది దశ అవతారాః అని చెప్తున్నారు. తర్వాత ఈ సోమకుడు, రావణుడు, బలి, హిరణ్యాక్షుడు ఇటువంటి వాళ్ళందరూ కలగడం, వాళ్ళందరినీ విష్ణుమూర్తి తన యొక్క అవతారాలతో వాళ్ళని సంహరింపచేయడం ఇవన్నీ చెప్తున్నారన్నమాట. దశావతార నాథాస్తే కృత్వేత్థం కర్మ దుష్కరం లలితాంబాం నమస్కృత్య బద్ధాంజలి పుటాస్థితా. అంతేకాకుండా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే దశావతారాలు అంటే నేను కథాభాగం తర్వాత చెప్పుకోవాల్సిన అంశం ఈ విధమైనటువంటి దుష్కరం కర్మ, గొప్ప కర్మం చేసి, ఎందుకంటే అంత గొప్ప రాక్షసుల్ని వాళ్ళు సంహరించేసి లలితాంబాం నమస్కృత్య బద్ధాంజలి పుటాస్థిత, ఆ లలితాంబారికి నమస్కరించి అలా ఉన్నారన్నమాట. అంటే ఏ ఏ గొప్ప శక్తులు అయితే అన్నీ ఆవిర్భవిస్తున్నాయో వాళ్ళందరూ కూడా మళ్ళీ లలితా అమ్మవారిని నమస్కరించి ఉన్నారన్నమాట. అంటే ఈవిడ యొక్క ప్రాధాన్యతను చెప్పడం. పక్షే జీవ సంబంధిన్య జాగ్రత్తాదయో అవస్థా పంచ ఈశ్వర సంబంధీని సృష్ట్యాదీని కృత్యాని పంచ ఇత్యేవం దశాకృతయోపి. ఇక్కడ ఈ యొక్క నామానికి ఇంకో అర్థం కూడా చెప్తున్నారు భాస్కరాయల వారు, తెలుసుకుందాం. ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు అని 2 ఉన్నారు. జీవుడికి ఒక 5 దశలు ఉంటాయి, అలాగే ఈశ్వరుడికి 5 కృత్యాలు ఉంటాయి.
జాగ్రత్త, సుషుప్తి, స్వప్న, ఇలాగా ఒక 5 అవస్థలు జీవుడికుంటే ఈశ్వరుడు చేసేవి 5 కృత్యాలు ఉంటాయి. సృష్టి, స్థితి, లయ ఇటువంటివి. ఈ 5 ఆ 5 దశ, ఈ 10 అవస్థల్ని నఖమాత్రేణ ఉత్పన్నాహ. ఈ 10 అవస్థల్ని అంటే జీవుడికి సంబంధించిన 5 ఈశ్వర కృత్యమైనటువంటి 5ని కూడా అత్యంత అనాయాసంగా సృష్టించి నిర్వహించే తల్లి కాబట్టి నారాయణ దశాకృతి అనమాట. మరి ఇప్పుడు ఇందులో జీవశబ్దాన్ని చెప్పేది ఏది, ఈశ్వర శబ్దాన్ని చెప్పేది ఏంటంటే నారాయణ శబ్దో జీవేశ్వరయో ఉపలక్షక. నరాణామయనం జీవులకి ఆశ్రయస్థానం కాబట్టి ఆ నామానికి అర్థం అది కాబట్టి ఆ నారాయణ శబ్దంలోనే జీవేశ్వరులు ఇద్దరు కూడా చెప్పబడ్డారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దశాకృతి అనే నామంలో ఆ దశ అవస్థలు కూడా చెప్పబడ్డాయి అని చెప్పేసి ఈ విధంగా రెండో అర్థాన్ని కూడా ప్రతిపాదించారు భాస్కర్ రాయల వారు. తరువాత నామం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ అసుర సైనిక అని. అంటే మహాపాశుపత అస్త్రము యొక్క అగ్ని చేత నిర్దగ్ధ అసుర సైనిక, సమస్త అసుర సైన్యాల్ని కూడా సంహరించినటువంటి తల్లి అని. ఈ కథాభాగం కూడా మనం మునిపే ఇందాక చెప్పుకున్నాం. ఆవిడ మహాపాశుపతాస్త్రంతో మొత్తం అక్షౌహిణి సేనలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా సంహరించిన తల్లి అని. ఇక్కడ పాశుపతాస్త్రం అంటే షడ్ అక్షరాత్ పాశుపత అస్త్రమంత్రాత్ అయం భిన్న మహాపాశుపతాస్త్రమంత్ర అని. అంటే 6 అక్షరాలు కలిగినటువంటి ఒకానొక పాశుపత మంత్రం ఉందిట, దానితో భిన్నమైంది ఈ మహాపాశుపతాస్త్ర మంత్రం అని. ఇక్కడ ఈ పాశుపత వివరాలన్నీ ఇచ్చారు. ఈ వివరాలన్నీ రేపు చెప్పుకున్నాం. స్వస్తి.